ఇది నా మొట్టమొదటి వీడియో. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ పార్టీలో అయినా అవ్వనివ్వండి, అది నేను మాట్లాడేదంతా కూడా రాజకీయం కోసమే. ఎందుకంటే రాజకీయం అన్నీ కలిసి చేస్తున్న రాజకీయ నాయకులు చేతిలో మన భవిష్యత్తు ఉంది. మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పని చెయ్యాలన్నా, ఏం చెయ్యాలన్నా ప్రతిదానికి మనం ఒక రాజ్యాంగానికి కట్టుబడి చేయాలి. రాజ్యాంగం ఉపయోగించుకొని పరిపాలిస్తుంది మన ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు, ఎవరు తప్పుగా చేస్తున్నారు అనే దాని మీదే నా విశ్లేషణ. సో ఇది నా ఫస్ట్ వీడియో, డార్క్ వీడియో. ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరికి కూడా నేను బయాస్డ్ కాదు. నేను చెప్పదలుచుకుంటుంది కరెక్ట్ అనిపిస్తేనే ఆలోచించు. అందుకే నేను కామన్ సెన్స్ అన్నా. నేనేమీ సెన్స్ లేకుండా మాట్లాడను. నేను కామన్ సెన్స్తోనే మాట్లాడతా. కామన్ సెన్స్ లోపించింది అంటే చెప్పండి, ఎందుకు లోపించిందో నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కూటమి వైఎస్ఆర్సీపీ నాశనం చేసేస్తుంది అని అంటున్నారు. ఏదేమైనా నేను ఎవరు అధికారంలో ఉన్నా నేను పరిశీలించింది ఒకటే. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో నేను మునిపెన్నడు చూడలేనిది పింఛన్లు, లేకపోతే అమ్మ చేయూత, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు 100 కంపెనీలు వచ్చినా 100 కంపెనీలో మన రాష్ట్ర ప్రజలు పనిచేయాలన్నా, ఆ కంపెనీలకి సరిపడే ఉద్యోగాలు రావాలన్నా చదువు కావాలి. మన రాష్ట్రంలో కంపెనీలు వచ్చేసినాయి కాబట్టి చదువుకోకపోయినా మనల్ని తీసుకుంటారు అనే అజ్ఞానంలో ఉండొద్దు. చదువు కావాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. అలా చదువుకోవడానికి మనకి విద్య అనేది అతి దగ్గరలో ఉండాలి. అటువంటి ప్రయత్నం బాగా చేసింది వైఎస్ జగన్. ఆయన పెట్టిన విద్యా విధానం చాలా బాగుంది. మనందరం డబ్బున్న వాళ్ళు అందరూ చదువుకోవచ్చు. మంచి ఉద్యోగాలు మనం దక్కించుకుంటున్నాం. అది అభివృద్ధి అని అనుకుంటున్నాం, కానీ అది కాదు. నిజమైన అభివృద్ధి ఎప్పుడు ఉంటుందంటే, ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు చదువుకునే అర్హత వాళ్ళకి కల్పించగలిగితే, అది వాళ్ళు ఉపయోగించుకొని చదువుకోగలిగితే, ఆ చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోగలం తప్ప ఎన్ని లక్షల కంపెనీలు వచ్చినా చదువుకున్నవాడే దాంట్లో జాబ్ చేయగలడు. మన రాష్ట్రంలో కంపెనీలు వచ్చేసి మన రాష్ట్ర ప్రజానికం చదువు లేకపోతే ఆ కంపెనీల్లో మనకి జాబులు రావు. బయట వాళ్ళు వస్తారు, వేరే రాష్ట్రం నుంచి వస్తారు. చదువుకోకుండా ఉన్న వాళ్ళని కేవలం అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కింద తీసుకుంటారు అంతే. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ బయట నుంచి రావచ్చు. సో అభివృద్ధి జరగాలంటే దానికి నాంది చదువు. ఆ చదువు కల్పిస్తున్నారు ముందు. ప్రతి ఒక్కరికి ఒక డిగ్నిఫైడ్ యూనిఫామ్ ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి ప్రేరేపిస్తున్నారు. అది చాలా ముఖ్యం. ఈరోజు స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాతే దాని రిఫ్లెక్షన్స్ వస్తాయి. అప్పటి వరకు ఓపిక పట్టండి, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కడు ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు, లేదా ఒక పెద్ద కంపెనీ పెట్టి తోటి విద్యార్థులకు ఉద్యోగాలు కూడా ఇస్తాడు. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నేనైతే ముఖ్యమంత్రులు ఎవరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నది, అది ఇచ్చిన తర్వాత చదువుకోవడం అనేది ఆ విద్యార్థుల్లో ఉంటుంది. ఫస్ట్ ఇవ్వాలి, వెసులుబాటు కల్పించాలి. అది కల్పించారు. 100 మందికి కల్పిస్తే 30 మందన్నా చదువుకుంటారు. మిగతా 70 మంది చదువుకోపోయిన పర్లా. ఇప్పటివరకు 0 స్టార్ట్ చేశారు. దాని రిఫ్లెక్షన్స్ ఒక 20 సంవత్సరాలు వస్తాయి. పొరపాటున ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మారిపోయినా చదువును మట్టికి నెగ్లెక్ట్ చేయొద్దు. అది జనాలకు తెలిసిపోతుంది తొందరలో. ఎవరైతే చదివిస్తారో వాళ్ళకు ఓటేస్తారు. ఇది తథ్యం.